హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి వ్లాగ్ ఇది. మన బుజ్జి గణపయ్య మన ఇంటికి వచ్చిన రోజు మా అపార్ట్మెంట్ లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కలిసి అన్నది ఈ వీడియోలో మీరు చూసేయండి. ఇది డే 1 వీడియో, అంటే మన బుజ్జి వినాయకుడిని అపార్ట్మెంట్ లోకి తీసుకొస్తున్న వీడియో. అండ్ అలాగే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న 100th వీడియో ఇది. అండ్ ఆల్సో మనం క్లోజ్ టు 5K సబ్స్క్రైబర్స్. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. వినాయకుడు ఎంట్రీ అంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలి కదా. మనకి ఇక్కడ క్రాకర్స్, డోలు, సౌండ్స్, డాన్స్, డీజే అన్ని కలిపితేనే వినాయక చవితి. అండ్ అలాగే మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి, అది నాకు కామెంట్ చేసి చెప్పండి. మా అత్తయ్య వాళ్ళకైతే వినాయక చవితి లేదండి, అందుకే నేను ఇంట్లో ఏం చూపించట్లేదు. బికాస్ మాది రెగ్యులర్ పూజలానే ఉంటుంది. అలాగే అమ్మ వాళ్ళకి కూడా వినాయక చవితి లేదు. నాకు ఒక్కటే చాలా బాధ అనిపిస్తుంది, ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోవడం అవ్వలేదు అనేసి. అండ్ ఇప్పుడైతే డాడీ, మావయ్య గారు, నేను ముగ్గురం కలిసి డాన్స్ చేసాం. ఇది ఒక్క నా చిన్న డ్రీమ్, ఇది ఫుల్ఫిల్ అయ్యింది. ఇంక ఇప్పుడైతే మెయిన్ గేట్ దగ్గర కొంతసేపు డాన్స్ అన్ని అయిపోయాక ఇంకా అన్ని బ్లాక్స్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు వినాయకుడిని. అండ్ అలాగే మా బుజ్జి వినాయకుడిని చూసారా, ఎంత బాగున్నారు కదా, ఎంత కలగా ఉన్నారో అసలు. చూడగానే మా అందరికి చాలా హ్యాపీగా అనిపించింది వినాయకుడిని చూసాక. డ్రెస్ కలర్ కాంబినేషన్స్ కానీ, మంచి పసుపు కుంకుమ కలర్ కాంబినేషన్ లో డ్రెస్ వేసి ఆ జ్యువెలరీ అంతా చాలా అందంగా ఉన్నారు. ఇంకా ఊరేగింపుతో పాటు మేము కూడా వెళ్ళిపోయాం. అన్ని బ్లాక్స్ దగ్గరికి తిరిగాం చక్కగా. ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా డాన్స్ చేసాం. అన్ని బ్లాక్స్ దగ్గర డాన్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 hours అయింది ఊరేగింపు. మెయిన్ గేట్ నుంచి అన్ని బ్లాక్స్ కి స్లోగా తీసుకుని వెళ్ళారు. ఏ ఫెస్టివల్ అయినా ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంతకు ముందు అయితే విలేజెస్లో ఇలా బాగుండేది, కానీ ఇప్పుడైతే విలేజ్లో కంటే సిటీలోనే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫెస్టివల్స్ అన్ని. ఇలా అందరూ డే 1 అయితే ఎల్లో డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. అంటే మ్యాండేటరీ కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు అనేసి. మా అపార్ట్మెంట్లో అయితే 3 days సెలబ్రేట్ చేస్తున్నారు వినాయక చవితి. అండ్ ఇక్కడైతే స్టాల్స్ వాళ్ళు కూడా వచ్చేసారు. వాల్ అరేంజ్మెంట్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఈవినింగ్ అంతా స్టాల్స్ రెడీగా ఉంటాయి అనేసి. ఇంకా వినాయకుడిని అయితే ఆయన ఇంట్లో కూర్చోబెట్టేసాం. ఇది అతని ఇల్లు నెక్స్ట్ 3 daysకి. ఇంకా ఊరేగింపు అంతా అయ్యాక ఇంటికి వచ్చి లంచ్ చేసి ఒక చిన్న న్యాప్ అందరం తీసుకున్నాము. టైర్డ్ అయిపోయాం కదా బాగా డాన్స్ చేసి ఎండలో. ఇంకా నేనైతే ఈవినింగ్కి ఇలా రెడీ అయిపోయాయి. ఈ డ్రెస్ కూడా నేను ఇన్స్టా ఒక పేజ్ నుంచి తీసుకున్నాను. మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, ఇస్తాను. ఇంకా కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చాలా మంది స్టాల్స్ పెట్టారు. అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా సరే అవన్నీ చూసుకొని వద్దాము అనేసి అలా అందరం వెళ్ళాం కలిసి. ఇక్కడైతే చాలా స్టాల్స్ పెట్టారు. క్లోత్స్, ఫుడ్, ఇంకా హోమ్ డెకర్ అలా చాలా పెట్టారు. అవన్నీ ఇంకా స్లోగా ఒక్కొక్క స్టాల్ చూసుకున్నాం వెళ్ళి. అవన్నీ చూసుకొని తిరిగి వచ్చేసరికి ఇక్కడ పిల్లలకి అయితే గేమ్స్ అన్ని స్టార్ట్ చేశారు. ఇది కిడ్స్కి, అడల్ట్స్కి, టీనేజర్స్కి ఇలా అన్ని ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ గేమ్స్ అయితే పెట్టారు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు, చాలా సరదాగా జరిగింది. అండ్ పిల్లలది అయ్యాక అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఒక గేమ్ పెట్టారు. అది చాలా ఎంజాయ్ చేసాం. మేము అందరం కూడా పార్టిసిపేట్ చేసాము. మీరు కూడా చూడండి ఆ గేమ్ ఏంటో. ఎంత లార్జ్ గ్రూప్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గేమ్లో. అందరూ జస్ట్ అలా వాక్ చేస్తుంటాము. వాళ్ళు గ్రూప్ ఆఫ్ 9, గ్రూప్ ఆఫ్ 10, గ్రూప్ ఆఫ్ 2 అని అలా చెప్తే ఆ గ్రూప్స్లో డివైడ్ అయిపోవాలి. మేమంతా అయితే చాలా ఎంజాయ్ చేసాం ఆ గేమ్స్ని. ఇంకా గేమ్స్ అన్ని అయిపోయాక ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, డార్క్ అయిపోతుంది. ఇంకా మా పేరెంట్స్ని, మావయ్య గారిని అందరికీ ఇంటికి పంపించేసి ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా సరే మళ్ళీ స్టాల్స్కి వెళ్దాము అనేసి అలా తిరుగుకున్నాము. ఫుడ్ అన్ని ఆర్డర్ పెట్టుకొని ఇంకా మాకు అక్కడ పార్క్ వచ్చేసాము. ఇలా ప్రశాంతంగా ఓపెన్ ఏరియాలో మేము పిల్లలం అందరం కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకొని మంచి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అన్ని ట్రై చేసుకున్నాం. మా డే 1 అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ డే 2 and 3 కూడా చాలా బాగా జరిగింది. అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు, ఓకేనా? అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.